టుడే క్లాస్లో వన్ టక్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో అని చూపిస్తాను. డీప్ నెక్, ఫ్రంట్ డీప్, బ్యాక్ డీప్ నెక్, ఇంకా స్లీవ్లెస్ బ్లౌజ్. ఓకే, ఇప్పుడు ఫుల్ లెంత్ 13.5 ఉంది. ఇక్కడ మీకు ఎంత ఉందో లెంత్ అది తీసుకొని ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని లెంత్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ ఫోల్డ్ ఒకే పీస్లో నేను కట్ చేస్తున్నాను, ఫోల్డ్ చేయలేదు. మీరు 2 ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఇట్లా పేపర్ పెట్టి 2 ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఇలా 2 ఫోల్డ్ అయితే చేసేసుకొని తర్వాత కటింగ్ చేసుకోండి. నేను ఒక పేపర్లోనే చేస్తున్నాను, ఫోల్డింగ్ అనేది చేయలేదు. ఫ్యాబ్రిక్లో ఫోల్డ్ చేసి మనం చేస్తే సరిపోతుంది. పేపర్ 1 పీస్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫుల్ లెంత్ 13.5 ఉంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 14 ఇంచెస్ 14.5 వస్తుంది. మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీకు ఎంత వచ్చింది? ఇప్పుడు 13 ఇంచెస్ ఉంటే ప్లస్ 1 యాడ్ చేసి 14 ఇంచెస్, అట్లా 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఫుల్ లెంత్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి. జస్ట్ ఒక మార్క్ అయితే చేసేసుకోండి. తర్వాత షోల్డర్ 15 ఇంచెస్ ఉన్నాయి, దాన్ని ఆఫ్ చేసేసుకోండి. మీకు 13 వస్తే దాన్ని ఆఫ్ చేసేసుకోండి, లేదా 14 ఉంది అంటే దాన్ని ఆఫ్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు డీప్ నెక్ వల్ల దాంట్లో మైనస్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు 7.5 ఇంచెస్ వచ్చింది నాకు ఫుల్ షోల్డర్ని ఆఫ్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు నాది ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్ బ్లౌజ్. ఓకే, అప్పుడు మీరు షోల్డర్ నుంచి మనం మైనస్ చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. అందరికీ 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోండి. ఫుల్ అంటే 10 అబోవ్ 11, 12, 13 ఉన్నప్పుడు అయితే 2 ఇంచెస్ నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. నార్మల్గా అందరికీ 2.5 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకా ఇక్కడ రెడీ షోల్డర్ 1.5 ఇంచెస్ కావాలి. అంటే నేను చిన్న షోల్డర్ పెట్టుకుంటున్నా, స్లీవ్లెస్ కాబట్టి. మీకు 2 ఇంచెస్ కావాలంటే ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. నాకు 1.5 ఇంచెస్ ఉంది, నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా. ఓకే, మీకు ఎంత కావాలో స్లీవ్లెస్కి స్లీవ్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే సైడ్లో కుట్టడానికి పోతుంది కదా, సో దానికోసం అని. రెడీ షోల్డర్ నాకు 1.5 ఇంచెస్ కావాలి, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 2.5 ఇంచెస్ అనేది వస్తుంది. అది నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ మైనస్ ఎంత అయిందో షోల్డర్ నుంచి అది ఆటోమేటిక్లీ అక్కడ మైనస్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని ఎంత అయితే వచ్చింది, ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది షోల్డర్ కదా, 7.5 ఇంచెస్ అనేది వచ్చింది నాకు ఫుల్ షోల్డర్ ఆఫ్ చేసుకుంటే. సేమ్ ఆఫ్ చేసుకుంటే ఎంత అయితే వచ్చిందో అదే ఆర్మ్ హోల్ డౌన్ అనేది మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను, లైన్ వేసేసుకున్నాను. మీకు ఎంత అయితే ఇప్పుడు 5, మీకు 6 వస్తే మీరు 6 అనేది ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ రౌండ్. ఇక్కడ మనకి ఎంత కావాలో అది ఆటోమేటిక్లీ ఇక్కడ మైనస్ అయిపోయి ఉంటుంది. ఓకే, అదొకటి చూసేసుకోండి మీకు ఎంత మైనస్ కావాలి. ఎందుకంటే డీప్ నెక్ ఉన్నందువల్ల మనకి ఇది చాలా తక్కువ అయింది అనిపిస్తుంది, కానీ వేసుకునేటప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ ఉంది, బ్యాక్ కూడా డీప్ నెక్కే ఉంది. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, దాని తర్వాత రెడీ షోల్డర్ 1.5 ఇంచెస్ కావాలి, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకుని ఎంత ఆన్సర్ అయితే వస్తుందో అది ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ రౌండ్ 37 ఉంది ఇక్కడ, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి, 1/4 చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 37ని ఇట్లా డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇలా పెట్టి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి. 1/4 చేసాక ఎంతైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి, అవి ఇక్కడ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై
4 చేసుకోవాలి. 30 ఇంచెస్ ఉంది, 30 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇప్పుడు మీకు 28 ఉంది అంటే 28ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి అట్లా. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ అయితే చేసేసుకోండి. లైన్ వేసేసుకోండి ఇప్పుడు. ఓకే, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సీమ్ అలవెన్స్ కోసం. ఇప్పుడు ఈ 2 లైన్స్ జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ వేసుకొని జాయిన్ చేసుకోండి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా పెట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి బ్యాక్ పార్ట్. తర్వాత టక్ తీసుకోవాలి కదా, ఈ 2 ఇంచెస్ అనేది వదిలేసినాక మనము మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ తీసుకోవాలి, తీసుకొని ఒక మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత పైకి మనం ఇలా పెట్టి, నేను ఇక్కడ 4 ఇంచెస్ లెంత్లో బ్యాక్ టక్ తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచెస్ అటు ఇటు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అటు ఇటు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని జాయిన్ చేసుకోండి. అంతే. జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే కావాలో అంత పెట్టేసుకోండి. ఇక్కడ 10 ఇంచ్ మార్క్ చేసుకో. నేను ఇది బాడీ ఫామ్ మెజర్మెంట్కి చేస్తున్నాను. కుట్టి అయిపోయినాక నేను దానికి వేసి నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు పైన నేను 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను కదా, అప్పుడు కింద వచ్చేటసరికి మనము హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 3 ఇంచెస్ అనేది వస్తుంది. ఇప్పుడు 3 ఇంచెస్ పైన నెక్ విడ్త్ తీసుకున్నారు అంటే మాత్రం కింద మీరు 3.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న నెక్ విడ్త్ అనేది కింద. తర్వాత జాయిన్ చేసుకోండి ఇలా క్రాస్గా. ఇట్లా క్రాస్గా జాయింట్ అయితే చేసేసుకోండి. ఓకే, జాయింట్ కర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ మీరు బాక్స్ కావాలంటే బాక్స్ పెట్టచ్చు, రౌండ్ కావాలన్నా రౌండ్ పెట్టచ్చు. నేను రౌండ్ ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ లాంటిది నెక్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మిడ్ పాయింట్ ఇలా తీసుకోవాలి. నెక్ది మిడ్ పాయింట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మిడ్ పాయింట్ అనేది తీసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచెస్ ఇన్వర్డ్స్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ ఇన్వర్డ్స్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ వేసుకొని తర్వాత కర్వ్గా ఈ లైన్కి జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ ఉంది అంటే ఇట్లా ఆ లైన్కి ఇట్లా పెట్టి జాయిన్ చేసుకోండి. అంతే, లైన్కి అనేది జాయింట్ అయిపోవాలి. ఇలా ఈ లైన్కి ఇట్లా జాయింట్ అయిపోవాలి కర్వ్గా. ఓకే, దాని తర్వాత ఇక్కడ హార్ట్ షేప్ అన్నట్టు రావాలి. ఇట్లా పెట్టి షేప్ ఇచ్చుకోండి. అంతే, ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అంతే, స్వీట్ హార్ట్ నెక్ లాంటిది కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ అయిపోయింది. ఓపెన్ చేస్తే మీకు నీట్గా కనిపిస్తుంది నెక్ షేప్ అనేది. ఓకే, ఇప్పుడు 1 పీసే నేను కట్ చేశాను కాబట్టి ఇట్లా ఉంది.
లైనింగ్లో పెట్టేటప్పుడు మాత్రమే 2 పీసెస్ ఫోల్డ్ చేసుకొని మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు షేప్ అనేది ఇట్లా వస్తుంది మీకు బ్యాక్. ఓకే, ఇలా స్లీవ్లెస్ వస్తుంది. మీరు కావాలనుకుంటే స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. స్లీవ్ కటింగ్ నేను ఆల్రెడీ 3 టక్ బ్లౌజ్లో చూపించాను కదా, సేమ్ మెథడ్లోనే స్లీవ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను 2 ఫోల్డ్ చేసుకున్నాను పేపర్. ఓకే, సో ఇట్లా పెట్టేసి అవుట్లైనింగ్ గీసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి అవుట్లైనింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్లో హుక్స్ పెట్టడం వల్ల ఫ్రంట్లో కావాలనుకుంటే మీరు 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్లో మీరు హుక్స్ పెడతారు అంటే మాత్రం బ్యాక్లో 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మీరు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, అదొక్కటి మీరు చూసుకోవాల్సింది. ఎక్కడైతే హుక్స్ పెడతారో అక్కడ మనం 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అవుట్లైనింగ్ అనేది బ్లౌజ్ది చేసేసుకోండి. తర్వాత నెక్ డీప్ నేను ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నాను. ఓకే, 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు పేపర్ అనేది రిమూవ్ చేసుకొని 1/2 ఇంచెస్ వదిలేసి, మనం 1/2 ఇంచెస్ అనేది వదిలేసినాం కదా, అది వదిలేసినాక 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోండి. 1/2 ఇంచెస్ ఎందుకు వదిలేసానంటే కావాలనుకుంటే మాత్రమే ఫ్రంట్లో 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి హుక్స్ కోసం అని. నేను బ్యాక్ హుక్సే పెడతాను. సో ఆ బ్యాక్ హుక్స్ పెట్టేటప్పుడు క్లాత్లో పెట్టుకునేటప్పుడు 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసినాక మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి లీవ్ షేప్లో జస్ట్ లీవ్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ లీవ్ షేప్ లాగా నెక్ అనేది వస్తుంది. దీనికి పైపింగ్ కూడా ఎట్లా పెట్టాలో అవన్నీ నేను చూపిస్తాను, అందుకే డిఫరెంట్ నెక్ పెడుతున్నా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ అనేది 7.5 కదా, జస్ట్ మార్కింగ్ చేసేసుకోండి లెంత్. దాని తర్వాత 1/2 ఇంచ్ కర్వ్ లైన్ మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ కన్నా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ అనేది 1/2 ఇంచ్కి మనం ఇట్లా షేప్ ఇస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అనేది 9 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఓకే, మీకు పాయింట్ అనేది ఎంత ఉందో చూసుకొని దానికి 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే పైన కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, తర్వాత చూస్తే అది కప్ సైజ్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసమనే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మనం పాయింట్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్కడైతే పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ దగ్గరికి మీరు అపెక్స్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని ఆఫ్ చేసుకొని మీరు ఇక్కడ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. పాయింట్ ఎక్కడ ఉందో అక్కడే వచ్చేటట్టు లైన్గా ఇక్కడ లైన్ వేసేసుకోండి. ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోండి. ఇట్లా అంతే. తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్ కిందికి ఒక లైన్ వేసేసుకోండి. వేసుకున్నాక అటు ఇటు టక్కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు టక్ అనేది నేను 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నా. నార్మల్గా ఇది 37 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఆ 2.5 ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి. అటు ఇటు పెట్టి హాఫ్ ఎంత వచ్చిందో మార్కింగ్ అయితే చేసుకొని క్రాస్ లైన్ వేసేసుకోండి, జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు 32 లోపల ఉన్న బ్లౌజ్కి అయితే మీకు 2 ఇంచెస్ టక్ వస్తుంది. అప్పుడు 1 ఇంచెస్ వస్తుంది అటు ఇటు. తర్వాత 40 ఇంచెస్ ఎబోవ్ అయితే మీకు 3 ఇంచెస్ టక్ వస్తుంది కదా, అప్పుడు ఆ 3 ఇంచెస్ని ఆఫ్ చేసుకొని 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ అటు ఇటు మార్కింగ్ చేసుకొని మీరు జాయింట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ టక్ పట్టినప్పుడు మీకు ఇక్కడ మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉండవు.
అది వెళ్ళిపోతుంది కదా లోపలికి, మీకు ఎక్స్ట్రా మార్జిన్ కుట్టడానికి అనేది ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇప్పుడు 2 ఇంచెస్ మనం మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ తర్వాత మనం కింద ఒకటే, పైన మనకు అవసరం లేదు, కింద మాత్రమే. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే ఇటు సైడ్ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి, ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటే ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 అనేది మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అనేది మార్జిన్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుంటా, అంతే. ఓకే, ఆ 2.5 ఇంచెస్ వచ్చిన దాంట్లో హాఫ్ చేసుకొని 2.5 ఇంచెస్ని హాఫ్ చేసుకొని ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది అటు ఇటు మార్కింగ్ చేసుకొని టక్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ట్రా మార్జిన్ అనేది 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే మార్కింగ్ చేసుకొని, పైన అవసరం లేదు మనకి, పైన మనం టక్ ఏం పట్టాం కాబట్టి పైన మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కిందికి మాత్రమే 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ అయితే చేసుకొని పైకి క్రాస్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి. అప్పుడు మీరు అక్కడ టక్ పట్టేటప్పుడు అది మీ 2 ఇంచెస్ మార్జిన్ కిందికి వచ్చేస్తుంది అనమాట. అలా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి నీట్గా. ఈ హాఫ్ ఇంచ్ లైన్కి వచ్చేటట్టు ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు అయినా మనకు కటింగ్లో తేడా వచ్చినా మీకు బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో అందుకోసమని కటింగ్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. నీట్గా రాసి పెట్టుకోండి, నేమ్స్ రాసి పెట్టుకోండి. మండే నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేపిస్తాను నేను. ఓకే, మండే ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేయాలో, తర్వాత ఎలా కుట్టాలో అనేది ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్లౌజే నేను ఇప్పుడు కట్ చేయించినంత బ్లౌజు నేను చూపిస్తాను మండే నుంచి. ఇంకా 2-3 డేసెస్ ఉన్నాయి క్లాస్, అవి కంప్లీట్ అయినాక నెక్స్ట్ క్లాసెస్ స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్దాం బ్లౌజ్ అనేది. ఓకే, ఈ పాయింట్ దగ్గర మాత్రం మీరు అపెక్స్ పాయింట్ కరెక్ట్గా తీసుకొని మీరు మార్క్ చేసుకొని దాని తర్వాత ఈ షేప్ అనేది తీసుకోవాలి. మీరు ప్రతిదీ నార్మల్ బ్లౌజ్ లెక్కనే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో కూడా అంతే కదా, ఇలా లైన్ వేసుకొని పాయింట్ నుంచి దాని తర్వాత షేప్ ఇచ్చుకుంటాం మనం. ఇదేమో 1 టక్ కాబట్టి ఇక్కడ మనం 2.5 ఇంచెస్ అటు ఇటు తీసుకొని ఫ్రంట్లో డాట్ పట్టుకుంటాం అంతే.